నమస్కారం. న్యూస్ 9 టీవీ వీక్షకులకి స్వాగతం. ఈ రోజు జూలై 1 నుండి 15వ తేదీ వరకు మీనరాశి వారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది? ఈ 15 రోజులు వారికి ఎలాంటి కీడు పొంచి ఉంది? ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి? ఆపదలను ఎలా దాటాలి? ఏ దేవుడిని పూజించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏం కీడు జరగొచ్చంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? మీనరాశి వారికి జూలై మొదటి పక్షంలో గ్రహస్థితులు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మీ జాలి దయలే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమయంలో నమ్మక ద్రోహం, మీరు అతిగా నమ్మిన వ్యక్తుల వల్లే ఆర్థికంగా లేదా మానసికంగా మోసపోయే ప్రమాదం ఉంది. మీ మంచితనాన్ని ఇతరులు స్వార్థానికి వాడుకుంటారు. ఆరోగ్య సమస్యలు, పాదాలకు సంబంధించిన నొప్పులు, కంటి సమస్యలు లేదా నిద్రలేమి మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. నిర్ణయాల్లో గందరగోళం, ముఖ్యమైన విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతారు. దీనివల్ల వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డిగా నమ్మొద్దు. ఈ 15 రోజుల్లో ఎవరిని, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో బంధుమిత్రులను సైతం గుడ్డిగా నమ్మకండి. డాక్యుమెంట్లపై సంతకాలు చేసే ముందు 1-2 సార్లు చదివి నిర్ధారించుకోండి. ఆలస్యమైనా పర్లేదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. అర్థం కాని విషయాల్లో అనుభవజ్ఞులు సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. కంటికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. ప్రయాణాల్లో పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. ఏ దేవుడి దగ్గర మొక్కాలి? పరిహారాలు. మీనరాశికి అధిపతి గురుడు బృహస్పతి కాబట్టి ఈ మానసిక గందరగోళం, నమ్మక ద్రోహాల నుంచి బయటపడి సరైన దారిలో నడవాలంటే ముఖ్యంగా ఆరాధించాల్సిన దైవం శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ దత్తాత్రేయుడు. విష్ణు సహస్రనామం ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం వల్ల మనసులోని గందరగోళం తొలగిపోయి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. గురువారపు పూజ. గురువారం నాడు దత్తాత్రేయుడికి లేదా సాయిబాబాకు పసుపు రంగు పూలతో అర్చన చేయించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సంబంధమైన వస్తువులు దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పసుపు దానం. ఆలయంలో గురు గ్రహానికి దీపారాధన చేసి నిరుపేదలకు పసుపు రంగు వస్త్రాలు, పండ్లు లేదా శరిగలు దానం చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది. చూసారుగా మీనరాశి వారు, ఈ జూలై 1 నుండి 15 వరకు నిర్ణయాలు తీసుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే ఎలాంటి అడ్డంకులనైనా సునాయాసంగా అధిగమించవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాల విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.